మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. బుల్లితెర మీద పాపులారిటీ సంపాదించుకొని ఈ మధ్యకాలంలో అందరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. అలాగే పటాస్ అనే షో ద్వారా యాదమరాజు కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో మెరుస్తున్నాడు. ఆ మధ్య స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకొని వార్తల్లో నిలిచాడు. ఈటీవీ ప్లస్లో ప్రసారమైన పటాస్ అనే షో ద్వారా యాదమరాజు మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఆ షో చూడడానికి వచ్చిన ఒక స్టూడెంట్ లాగానే ముందు పటాస్ సెట్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే అనూహ్యంగా ఆ షో డైరెక్టర్ కంటపడడంతో అతనికి వరుస అవకాశాలు అయితే దక్కాయి. కామెడీ టైమింగ్ ఉండడంతో పాటు కమెడియన్గా మంచి క్రేజ్ ఉండడంతో అక్కడి డైరెక్టర్లు అతన్ని ప్రోత్సహించారు. ఇక ఆ తర్వాత పటాస్ షో పూర్తి అయిపోయినా సరే ఈటీవీ ప్లస్లో ప్రసారమయ్యే ఇతర షోస్లో కూడా అతనికి అవకాశం దక్కింది. క్రమేపీ జబర్దస్త్ వరకు వెళ్ళి జబర్దస్త్లో కూడా అనేక స్కిట్లలో కనిపిస్తూ వచ్చేవాడు. తెలంగాణ యాసలో సత్తా చాటగల యాదమరాజు లేడీ గెటప్స్ కూడా వేసి అనేక మందిని అలరించాడు. అయితే ఇలా కమెడియన్గా కొనసాగుతున్న సమయంలోనే స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో గత ఏడాది ఘనంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను ఎలాగైనా పై చదువులు చదివించాలని అమెరికా పంపించాడు. అయితే ఆమె యాదమరాజుని విడిచి ఎక్కువ కాలం ఉండలేకపోయింది. దానికి తోడు అనారోగ్యం కూడా ఏర్పడడంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ యాదమరాజుతోనే కలిసి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించారు. అందులో కాన్సెప్ట్ ప్రకారం విడాకులు తీసుకోబోతున్న భార్యాభర్తల లాగా ప్రాంక్ వీడియో చేశారు. ఈ దెబ్బతో వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. ఇక ఆ వార్త చూసి యాదమరాజు స్నేహితులు, బంధువులు, శ్రేయభిలాషులు అందరూ ఫోన్లు చేసి విడాకులు తీసుకోవడం ఏంటని అడిగారట. ఈ నేపథ్యంలోనే ఆ దంపతులు కలిసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తమ విడాకుల గురించి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుందని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, కేవలం ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కోసమే తామిద్దరం అలా ప్రాంక్ చేశాం తప్ప మా మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని వారు చెప్పుకొచ్చారు. దాంతో పుకార్లకి పులిస్టా పడింది. ఇక యాదమరాజు, స్టెల్లా నిశ్చితార్థం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కాగా అందులో పెళ్లి కూతురు స్టెల్లాకి నుదురుపై బొట్టు లేదు. యాదమరాజు హిందూ, స్టెల్లా క్రిస్టియన్ కావడంతో వీళ్ళు ఏదో ఆ యాదమరాజు బొడ్డు కేసు పెంచినట్టుగా ఎరా రాజుగా మొత్తానికి తల్లిదండ్రుల పుట్టుపూర్వోత్తరాలు, వారి సంప్రదాయాలు అన్నీ గాలికి వదిలేసి కేవలం ఒక ఆడదాని కోసం మతం మారినో, ముఖానికి ఇంత బొట్టు కూడా లేదు రాజుగా, సిగ్గులేదా నీకు అంటూ తిట్టడం ప్రారంభించారు. మరికొందరు మాత్రం వారిద్దరిది మంచి జోడి అని, కలకాలం సుఖ సంతోషాలతో ఎప్పటికీ బాగుండాలని దీవించారు. ఇక యాదమరాజు ఆగస్టు 22, 2020 జీ తెలుగులో బాపు బొమ్మకు పెళ్ళంట అనే వినోద కార్యక్రమంలో తన ప్రేయస్ని పరిచయం చేశాడు. యాంకర్ ప్రదీప్ వీరి ప్రేమను అధికారికంగా తెలపడం, స్టేజ్ మీదకు వచ్చిన ఆమె సర్ప్రైజ్గా యాదమరాజు పేరును టాటూ వేయించుకొని కనిపించడంతో వీరి జంట యూట్యూబ్లో బాగా ఫేమస్ అయింది. ఇక ఇరు కుటుంబ వర్గాలను ఒప్పించి ఈ జంట ఒక్కటయ్యారు. ఆ తర్వాత నుంచి స్టెల్లా కూడా ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారింది. భర్త యాదమరాజుతో కలిసి షోస్ చేస్తూ అభిమానుల్ని అలరించింది. షోస్తోనే కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈ ఏడాదిలోనే యాదమరాజు, స్టెల్లా వారి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిపారు. ఓ టీవీ షోలో స్టెల్లా శ్రీమంతం అంటూ ఈవెంట్ కూడా చేశారు. అయితే స్టెల్లా తాజాగా 12 మగబిడ్డకు జన్మించినట్లు తెలుపుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది. సడన్గా డెలివరీ అయిందని తెలిపింది. నాకు ఇంకా నొప్పులు రాలేదు. డెలివరీ డేట్ ఎప్పుడో ఇచ్చారు. నార్మల్ చెకప్ కోసం వెళ్తే ఉమ్మనీరు తక్కువ ఉందన్నారు. త్వరగా ప్రసవం చేయాలని చెప్పడంతో ఒక ఇంజెక్షన్ తీసుకొని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఇంకో డాక్టర్ని సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ కేసు, వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని అన్నారు. నాకు అప్పటికే భయం మొదలైంది. బిడ్డకు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. యాదమరాజును పట్టుకొని చాలా ఏడ్చాను. ఆ తర్వాత రోజు మాకు తెలిసిన వాళ్ళతో కలిసి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఉమ్మనీరు ఎక్కించాము. ఇలా ఒకదాని తర్వాత ఒక హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాము. ఈ భయం వల్లనే నేను సీమంతం కూడా చేసుకోలేకపోయాను. నా డెలివరీ డేట్ కంటే 15 రోజుల ముందే నేను డెలివరీ అయ్యాను. మగబిడ్డ పుట్టాడు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగానే ఉన్నాడు. నేను చాలా బాధపడ్డాను. దేవుడి దయ వలన అంత మంచి జరిగింది అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది స్టెల్లా. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
కాగా యాదమరాజు సుమారు ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లారాజ్ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా పంటంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ లవ్లీ కపుల్. ఏది ఏమైతేనేం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇక మీ ఫ్యామిలీ అంతా సుఖంగా సంతోషంగా ఉంటుందని కొందరు నెటిజన్లు వారి వీడియోకు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఇప్పుడు యాదమరాజు వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.